ఎవరికి ఎంత కలెక్షన్ వస్తుందో వీటి మీద ఉంటారు. కానీ అసలు ఒక రివర్కి సంబంధించి సార్ శ్యాంబాబు అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ మీరు అసలు అదొక సెన్సేషన్ నిజంగా చెప్పాలంటే. ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఆ టైంకి ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. అవును. ఇప్పుడు మీరు కొత్తగా తీస్తున్నారు, ఒక సినిమా తీస్తున్నారని తెలిసింది నాకు. అది దాని ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. దాంట్లో శ్యాంబాబు క్యారెక్టర్ శ్యాంబాబు లాగా పోలిన వ్యక్తి ఉన్నాడు ఒక అతను. శ్యాంబాబు లాగా ఉంటుంది, అతన్ని పెట్టుకోవాల్సిన అవసరం మాకెంత ఉంటుంది. ఇది అంటే పొలిటికల్ గా చేస్తున్నారా? పొలిటికల్ గా కాదు, ఇది ఒక లవ్ స్టోరీ, ఓకే ఓకే, ఒక హర్రర్ బ్యాక్ డ్రాప్. అది అతన్ని పెట్టుకుని సినిమా చేయవలసిన అవసరం లేదు అసలు ఎవరికి. ఆయన ఏమంటున్నాడంటే ఆ శ్యాంబాబు క్యారెక్టర్ ఉంది కాబట్టి నాకు తగ్గ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ సినిమా అంత హైప్ లేసింది అనేది. అతను ఏడుపు ఏంటంటే 1 minute 5 seconds క్యారెక్టర్ అది నేను చేసింది. నాకు చెప్పింది ఇలాగ అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ అని ఏం చెప్పలే. స్టార్టింగ్ ఒక దరిద్రుడు ఉంటాడు, పనికిమాలిన ఎదవ, ఆడు బార్లంటే తిరుగుతాడు, అమ్మాయిలంటే తిరుగుతాడు, గంట అరగంట అని కూడా అనలాళ్ళు. అమ్మాయిలంటే నేను అడిగా గంట అరగంట అంటే అన్నా, కాదు ఆ గంటలు అరగంటలు లేవు దీంట్లో. ఒక తిరుగుతాడు బాధ్యత లేనోడు ఆ క్యారెక్టర్ ఉందో చేస్తారా అని అడిగారు సముద్రకండి. ఏదైనా చేస్తానండి యాజ్ ఎ యాక్టర్. ఇతను రిలీజ్ అయ్యాక అసలు ఆ డ్యాన్స్ కూడా అసలు నాకు ఇంతవరకు డ్యాన్స్ అనేది రాదు. అవును, మీలో ఎవరో కోటేశ్వరుడు అనే సినిమాలో నవీన్ చంద్ర ఒక హీరో, నేను ఒక హీరో చేసాం. సలోనితో డ్యాన్స్ అంటే నేను కష్టమయ్యానంటే గణేష్ మాస్టర్ గారిని అదొకటి చేయించారు, అదే గొప్ప డ్యాన్సు. ఇప్పుడు ఈ శ్యాంబాబు అంటే అసలు ఆయన ఎవడో కూడా నాకు తెలియదండి అన్న. మంత్రివర్యులు అంటే ఏంటంటే మంత్రివర్యుల గడ్డం పెట్టుకుని అతను ఏదో మోడీ టైప్లో ఈ మధ్య మేకప్ ఇచ్చాడు, మోడీ టైప్లో కొంచెం ఒక గెటప్. ఈ మధ్య కలర్ కూడా ఎయిట్లే అదే మోడీ టైప్ లాగా ఓ డ్యాన్స్ గేమ్స్ వేస్తున్నాడు. అంటే మంత్రి పదవి వచ్చేసరికి పెద్దరికం వచ్చిందని ఎయిట్లేదా? పెద్దరికం వస్తే సైలెంట్గా మూసుకుని కూర్చుంటారు కొంపలోనో లేకపోతే ఆఫీస్లోనో. ఈ వాళ్ళతోటి డ్యాన్స్లు వేస్తున్నాడు. ఆయన కాదేమో అనుకున్నా నేను. తర్వాత ఎక్కడో గెడ్డం తీసింది ఫోటో చూసి ఓరు నువ్వా. అప్పుడు ఆయన శ్యాంబాబు క్యారెక్టర్ వేసినప్పుడు మీరు క్యారెక్టర్ వేసింది మీరు చెప్పింది సముద్రకని గారు, సినిమా పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ వేసింది. కనీసం మిమ్మల్ని అనాల్సింది పోయి పవన్ కళ్యాణ్ అంటారు ఏంటి సార్ వీళ్ళు? ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని ఎందుకంటారు వాళ్ళు? టార్గెట్ చేయట్లేదు. నన్ను ఎందుకు అంటారంటే నన్ను అనమనంట. నన్ను అనమంటే నేను నాయన నువ్వు ఏదో గొప్ప వ్యక్తివి, బ్రహ్మాండమైన వ్యక్తివి అయితే నీ గురించి ఎవడో మాట్లాడు. నువ్వు నా గురించి మాట్లాడితే నీ అరగంట గంట గురించి నేను మాట్లాడతా. అక్కడ మళ్ళీ అర్థాలు మారిపోతాయి, అంతే తేడాలు వస్తాయి లెక్కలు. కాబట్టి అతని గురించి ఆలోచించే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, సత్యనపల్లి ప్రజలే ఆలోచించట్లా. ఈ షెడ్డుకి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఇది. 89 నుంచి 92లో ఇతను కూడా ఉన్నాడు. అది అంబటి మళ్ళీ గెలుస్తాడంటారా సార్? అంటే ఇన్ని స్పెక్యులేషన్స్ మధ్య లేదండి, రాడు. ఇంకేం అసలు అతను టికెట్ వస్తుందో లేదు తెలియదు. గెలవటం తర్వాత రాడండి అతను, రాడు. టూరిజం మినిస్టర్ రాదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏదో రోజా గురించి అడిగారు. ఆంధ్ర రాష్ట్రంలో గుడ్ మార్నింగ్కి ఒకటి చెప్పారండి కొత్తగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆమె ఇలా అంది, ఇలా ఏళ్ళు వైజాగ్లో ఇలా అని చూపించింది. అది ఎంత నిజమైన మాట అనేది అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా. అదేంటంటే అది గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అంటే ఇలా అన్నారండి మేడం. సార్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొలిటికల్ నాయకులు ఎవరైనా కాస్త ఆచితూచి వ్యవహరిస్తారు. అది చిరంజీవి గారు కానివ్వండి, పెద్ద ఎన్టీఆర్ కానివ్వండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంకా మీరు కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే సమ్ స్పెసిఫైడ్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరో కూడా బూతులకు పెద్దగా పని చెప్పరు, ఎవరు లేరు, ఒక్క రోజా గారు తప్ప. అంటే ఎందుకు అవి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ జోగి రమేష్, ఏమే కొడాల నాని గారు, ఇంకా అంబటి రాంబాబు. కొడాల నాని గారు అంటారా, కొడాల నాని అంటారు? మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం రెస్పెక్ట్ ఇద్దాం. వీళ్ళందరూ కలిసి బూతులు యూనివర్సిటీలో పిహెచ్డీలు అండి, అధినాయకుడు మెప్పు కోసం మాట్లాడతారు. అవును. ఆయన అయితే మరి దారుణంగా ఆనా కొడుకు ఈనా కొడుకు, ఈనా కొడుకు అలాంటోడు, ఈనా కొడుకు ఇలాంటోడు అని అతను మాట్లాడతాడు. ఈమెమంటదంటే ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట. యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీలో యూఆర్ ఏ హీరోయిన్ ప్రీవియస్. నువ్వు అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. నువ్వు మెగా ఫ్యామిలీ ఇంటికి వస్తే పెద్ద నీకు పట్టుచే బట్టలు పెట్టి నిన్ను ఆశీర్వదించారు మినిస్టర్ అయినప్పుడు. నువ్వన్నీ మర్చిపోయి ఎథిక్స్ మోరల్ వాల్యూలు వదిలేసి పవన్ కళ్యాణ్ ఒక గాడిదని, ఒక వెకేషన్ స్టార్ అని ఎలా పడితే అలా మాట్లాడు. వీటికి అన్నిటికీ నీకు సమాధానం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అని, పార్టీనని, రజనీకాంత్ గారిని అన్నారు. నీకు ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే రజనీ సార్ మాట నోటంతో వచ్చిందో నీ ఓటమికి ఫస్ట్ పునాది పడిపోయింది. వీళ్ళు జోగి రమేష్ కూడా ఏది పడితే అది మాట్లాడితే ఒక సీఎం ఎలా మాట్లాడాలంటే ఎంజాయ్ చేయకూడదు. స్టేజ్ మీద వేదిక మీద ఉండి నవ్వుతుంటాడు ఆయన.
ఆయనే అన్నాడు. అంటే యథా రాజా తథా ప్రజ. ఆయన ఏమన్నాడు, వాళ్ళ మంత్రులు అలా మాట్లాడటం అంటే ఈయన చూసే కదా. అసలు ఆడవాళ్ళ పట్ల ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి భావం, గౌరవం, అభిమానం, ఒక ఆమె లోకలు, ఒక భార్య నేషనల్, ఇంకో భార్య ఇంటర్నేషనల్. అంటే నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదే అండి. ఒక ముఖ్యమంత్రి ఉంటే మీరు ఇలా మాట్లాడవచ్చా? పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడితే మీరు 4.5 సంవత్సరాల్లో మీరు అప్పుడప్పుడు ఆగిపోయి అరిగిపోయి ఆ బట్టన్లు అరిగిపోతే నొక్కటం తప్పితే ఏం చేశారు మీరు? ఆయన మాట్లాడరు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారండి. అంతేనండి. ఇప్పుడు ఏ రోజైనా 4.5 సంవత్సరంలో అభివృద్ధి ఏది? అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మేము ఇలా డెవలప్ చేసాం, ఇలా ముందు ఇలా ఉందో ప్రాజెక్టు, కేంద్రం నుంచి నిధులు రావాలి, వచ్చాక ముందుకెళ్తుంది. మరి పద్దాక వీళ్ళు కేంద్రం నుంచి సపోర్ట్ ఉందంటారు, నిధులు రావట్లేదు అంటారు. ఏది అసలు అది ఇవన్నీ ఏంటంటే వీళ్ళు దోచుకోవటానికి సరిపోదు, ఇంకా కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండేవి. దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రులు మాట్లాడేవాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాట్లాడేవాడు. అసలు ఇక్కడ ప్రెస్ మీట్లు ఏది మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, మంత్రులు ఎవడో మాట్లాడు. బూతులు తిట్టడానికైతే మేము ఉంటాం, బూతులు మాట్లాడే మంత్రులు, బూతులు మాట్లాడే వాళ్ళు బూతులు మాట్లాడండి. ఈ ప్రభుత్వం గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అని అంటుంటాడు. సకల శాఖల మంత్రి ఆయన మాట్లాడు. ఏమన్నా ఒకటి ఊడికి చేయటానికి మనం పని చేయట్లేదండి ఎక్కడైనా. ప్రతి ఓడికి కాళ్ళకి దండం పెట్టి ఇదేదని పెద్ద ఇంటలెక్చువల్గా ఫీల్ అవుతున్నారు. రేపు పొద్దున పదవులు పోతే మీ బతుకులేంటి? మీరు ఎక్కడ ఉంటారు? రేపు మీ పదవులు పోయినాయి, మీరు అసలు ఎక్కడ 11 గంటలకి ట్రెండ్ మొదలైతే ఎయిర్పోర్ట్లో జగనన్నతోనే ఉంటాం, పదవి ఉన్నా లేకపోయినా పేరు నాని గారు రేపు ఉంటారండి. రేపు వీళ్ళంతా ఏంటంటే కలుపు మొక్కలు, ఎటుంటే అటు పోతారు. అందరూ అంటారు అలాగే, మేము ఉంటాం, మేము ట్రావెల్ చేస్తాం. ఇవన్నీ ఉత్తమాటలు. అసలు ఏంటి నీ చరిత్ర ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి ప్రతి ఒక్కడు. రేపు ఎలక్షన్లో మేము ఇవన్నీ మాట్లాడతాం. అభివృద్ధి ఏది రాష్ట్రంలో? సరే, వైసీపీలో మీరున్న ఆ 4-5 మంత్స్, ఆ తక్కువ స్పాన్లో, అంటే నేను వైసీపీలో 11 ఏళ్ళు ఉన్నానండి. ఈ దిక్కుమాలిన ఎదవలు చేసిన పని వల్ల 4 నెలల్లో నేను బయటకు వచ్చాను. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. ఆ స్పాన్లో మీకు జగన్ గారితో రిలేషన్ ఏంటి? సీఎం గారితో ఆయనతోటి రిలేషన్ ఇలాగ మాట్లాడితే ఈడేంటి మనల్ని దాటి ముందుకు వెళ్తున్నాడు, వీడిని ఎలాగైనా పక్కకు తోయాలి. ఎవరు గారు ఇప్పుడు అక్కడ పిల్లర్స్ ఉన్నారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇది ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాదాల మీద నీళ్లు పోసి నీ బాంచన కాలు మొక్కితే నీ బాంచన. దాంట్లో కొంత గొప్ప ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక ఆయన, ఎలక్షన్ సంబంధించినటువంటి అన్నీ ఆయన ద్వారానే జరిగేవి. ఏదో అపోజిషన్ ఉన్నప్పుడు, రూలింగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ లోటస్ పాండ్లో కూర్చుని మొత్తం ఇలా చేయాలని, అలా చేయాలని, ఇలా చేయాలని ఆయనతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మాకు. తప్పితే ఇంకెవడు పని చేశాడండి అక్కడ? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎలా ఉన్నా అనే ఒక మాట అంట, ఆయన పనిచేసినట్టు వీళ్ళు ఎవడైనా పనిచేశాడా? మీకు పదవి రావడంలో లక్షల్లో ఉన్న జనాల మధ్యలోకి మేము వెళ్ళి మైక్ తీసుకుని మేము మాట్లాడాం. ప్రతి ఒక్కడు రూముల్లో కూర్చుని తలుపులు వేసేసుకుని తాళాలు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి బూతులు మాట్లాడటం కాదండి, జనాల్లోకి వెళ్ళి నిలబడి మాట్లాడాలి. అది దమ్మున్న గుండె. అది విజయసాయి రెడ్డి గారు మేము ఉన్నప్పుడు ఈ ఊరు వెళ్ళాలి, ఇక్కడ మీటింగ్ మాట్లాడాలి, ఇక్కడ మీటింగ్ మాట్లాడాలి, ఇలాంటివి ఉండి ఎక్కువ విజయసాయి రెడ్డి గారితో ఇతను అటాచ్మెంట్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డితో అటాచ్మెంట్లో ఉన్నాడు. ఇతను తోసేయాలి బయటికి. మీరు తోయటం ఏంట్రా, నేనే పోతున్నాను బయటికి, ఇంత నీచంగా నా మీద ఎలిగేషన్ వేశారు, నేనే రాజీనామా చేసి ప్రెస్ క్లబ్లో బయటకు వచ్చిపోతాను. ఎవడైనా లౌక్యంలో యాక్ట్ చేశాడని నాకు లౌక్యం లేదు. లౌక్యం ఉన్నవాడు, నేను అది కూడా రెడ్డి అయి ఉంటే, నేను కాపు కమ్యూనిటీ నుంచి వచ్చా, చెప్పుకున్న కులం గురించి ఎప్పుడు చెప్పలేదు. అదే రెడ్డి అయి ఉంటే నేను అక్కడే ఉండేవాడిని జీవితకాలం. మీరు వెళ్తారన్నా సరే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదేమో. అదే పంపించరు. అంటే మీకు ఆ చైర్మన్ పదవి రావడానికి అంటే సరే సీఎం గారిది సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత అంటే మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. వీళ్ళందరూ ఎవరు లేరు సార్. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయ్యి ఉన్నాడు, అంతే. బోర్డు లేదు, మేము ఉన్నాం. బోర్డులో ఇది ఇలా ఎందుకు చేశారు, అది ఇలా ఎందుకు చేశారు, నువ్వు ఇక్కడ సంతకం పెట్టావేంటి, నువ్వు అక్కడ ఇలా పెట్టావేంటి, నువ్వేంటి అని అంటే ఇంకెందుకు మనకు వస్తాయి కదా మాటలు. బొంగు ఇంకెందుకు మేము ఎందుకు, నీకెంత ఊడిగా, నీకెంత పాలేరా, నీ మంది మార్పులని చెప్పిన మాటలనేసి మమ్మల్ని స్వచ్ఛంగా ఉండవాలి మా మీద బురదలు తొలుతావా? నీ రాజకీయ జీవితం సమాప్తం,
నీ పార్టీ అంతం. నన్ను కదిపావు నువ్వు. నేను ఎంత బాధపడి ఉంటాను, నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది, నేను ఎన్ని రకాల క్షోభకు గురయ్యాను, ఆ క్షోభంతో రేపు నువ్వు అనుభవిస్తావు. ఇదే నా శాపం. రోజా గారికి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? అప్పుడు బాగా ఇది అయిపోయారు మీ మీద, అంటే ఆయన ఇట్లా చేశారు అట్లా చేశారు, నేను అసలు మేము ఇలా చేస్తాడు అనుకోలేదు, ఏం చేశారండి? ఏమన్నా దాన్ని చేయబట్టుకున్నాము? దాంతో శృంగార క్రీడలు ఏమైనా చేశారా, లేకపోతే దాన్ని ఏమన్నా నాశనం చేశారా? ఇప్పుడు మీరు టీవీలో చూడండి, ఒక ఎస్ఐ ఒక బొమ్మ ఏదో ఒకటి వేస్తారు, ఏమంటే మీరు ఈ పని చేయాలంటే మీరు నాతోటి పడుకోవాలంటది అంటాడు ఇతను. నేను అలా పడుకోనండి అంటది. అలాంటివి ఏమైనా ఉన్నాయి మా మీద? లేవు కదా. మా మీద లేని వాళ్ళు చేసుకునే ఎడిటింగ్ కరెక్ట్గా లేదు. ఆఫీస్ మెట్ల మీద నిలబడ్డానండి, వర్షంలో తడిశానండి, మీరు రావట్లేదండి అన్న దాని మాటలని తీసుకుని నువ్వెవరమ్మా అసలు? వర్షం మెట్లలో తడుస్తున్నావు, నువ్వేమో నేను గజగజ వణుకుతున్నాను, మీరు ఇదేనా అన్నప్పుడు మరి నువ్వెందుకు పృథ్వీ గారిని ప్రొవోక్ చేస్తున్నావు? అలాగా మీరు అందరూ చేసిన గేమ్ ప్లానేగా ఇది మా మీద పెట్టింది. నా మీద ఎవడైనా అడిగేటప్పుడు మీరు ఎదుగుతున్నారని కదా అప్పుడు ఆ స్పాన్లో. ఏమంటే నేను ఒకటే అండి, వెంట్రుక ముక్కతో సమానం నీ ప్రభుత్వం నాకు ఇచ్చిన పదవిని నేను అన్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను 6 నెలలు బ్రహ్మాండంగా ఉన్నాను. చాలా తక్కువ మందికి వస్తుంది. ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప అదృష్టం ఏదైనా ఆస్కారం మించి అవార్డు ఎవరో దొరికిందంటే పృథ్వీరాజుకి. అది ఒక జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు, అది ఒక మార్గదర్శకం జగన్ని పెట్టారు అంతే. అలా రాసి ఉంది, విధిలిఖితం దైవ నిర్ణయం. ఎక్కువ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దూరం ఉంటారు. తర్వాత నేను వెళ్ళాను గుడికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.